బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజోలులో జనసేన వర్సెస్ టీడీపీగా మారింది అక్కడ వ్యవహారం. పవన్ ప్రకటనతో అక్కడ రగడ రాజుకుంది. అవును, ఇప్పుడు ఈ వంతు టికెట్ వంతు. అవును, టికెట్ విషయంలో టీడీపీలో ఈ రగడ మరింత రాజుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజోలు టికెట్ తనదే అంటున్నారు గొల్లపల్లి సూర్యారావు. మొన్న 40 కార్లతో ఆయన మంగళగిరి ఆఫీస్కి వెళ్లారు. గొల్లపల్లి అనుచరులు అచ్చెన్నాయుడిని కలిసి రాజోలు టికెట్ గొల్లపల్లికి కేటాయించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 40 కార్లతో టీడీపీ మంగళగిరి కార్యాలయానికి వెళ్లారు. వెళ్ళి గొల్లపల్లికే టికెట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. టికెట్ ఇవ్వకపోతే వేరే దాన్ని చూసుకోవడంపై కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. టికెట్ రగడపై స్పందించారు గొల్లపల్లి సూర్యారావు. అయితే రాష్ట్ర భవిష్యత్తు కోసం 2 పార్టీలు ఏకమయ్యాయి. ప్రజల శ్రేయస్సు కోసం చంద్రబాబు పవన్ పాటుపడుతున్నారని చెప్పుకొచ్చారు. 2 పార్టీల సిద్ధాంతాలను గౌరవించాలి అని అన్నారు ఆయన. దాంతోపాటు ఎవ్వరూ ఆందోళన చెందొద్దని గొల్లపల్లి కోరారు. అందరూ సమన్వయంతో వ్యవహరించాలని చెప్పుకొచ్చారు ఆయన. టికెట్ల ఎంపికపై 2 నేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఎవరికి వారు ప్రకటించుకోవడం పొత్తు ధర్మం కాదు, పార్టీ మారడంలో వాస్తవం లేదు, మేమంతా టీడీపీ కుటుంబం, మరోసారి పరిశీలించి రాజోలు టికెట్పై నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. పొత్తులో భాగంగా సర్వేలు ఆధారంగా టికెట్ తనకే దక్కుతుంది అని చెప్పి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అధినాయకులు ఇద్దరు మరోసారి తీసుకున్న నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నానంటూ కూడా ఆయన ఒక ఇండైరెక్ట్గా చెప్పారనే చెప్పుకోవాలి. ఒకవేళ టికెట్ విషయంలో, ఎందుకంటే ఇప్పటికి ఒక నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకున్న నేపథ్యం అంటే ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా అనౌన్స్మెంట్ వచ్చింది. దాదాపు అక్కడ టికెట్ అనౌన్స్ అయిందనే భావించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ పునః సమీక్ష చేస్తారా, మళ్ళీ పునః పరిశీలిస్తారా అనే ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. ఇంతకీ గొల్లపల్లి సూర్యారావు ఏమంటున్నారు? తన టికెట్ దక్కకపోతే కనుక పార్టీలోనే కొనసాగుతారా? ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ గొల్లపల్లి సూర్యారావుతో మాట్లాడారు. ఒకసారి గొల్లపల్లి సూర్యారావు ఏమన్నారో చూద్దాం. పొత్తుల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే రాజోలు నుంచి జనసేన పోటీ చేస్తున్న ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. దీనిపై మొన్న కూడా రాజోలు నుంచి కూడా భారీ ఎత్తున టీడీపీ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎలా చూడాలండి? అది ఎలాగ అనౌన్స్ చేశారా? ఇద్దరు కూర్చుని అనౌన్స్ చేశారా? ఇద్దరు చర్చించి అనౌన్స్ చేశారా? రకరకాలైనటువంటి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అది మరి పొత్తులని తర్వాత ఇద్దరు కూర్చుని ఉమ్మడి లిస్టు ఆ ఇద్దరు సంతకాలతో వెలువడినటువంటి లిస్టే మాకు అది పొత్తులు అంటే. మరి ఇది ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం అనేది అది సహజంగా మరలా పెద్దలు నాయకులు ఇద్దరు కూర్చుని చర్చించుకుని 1-2 సార్లు తప్పకుండా ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎవరెవరికి ఇచ్చారు, ఏ స్థానం ఎవరికి ఇచ్చారు, అక్కడ అభ్యర్థి ఎవరు అనే పేర్లతో వస్తుంది ప్రకటన. దానికోసం అందరూ కూడా వెయిట్ చేయాలి. అదేవిధంగా పార్టీలు కూడా జాగ్రత్తగా ఆలోచించుకుని వాళ్ళకి అనేక రిపోర్ట్లు ఉంటాయి, పార్టీ పరమైనటువంటి రిపోర్ట్లు ఉంటాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటాయి, ఇంకా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా చేయించుకునే రిపోర్ట్లు ఉంటాయి. ఎన్ని రిపోర్ట్లను ఆధారంగా చేసుకుని ఇవాళ మనకి గెలిపే లక్ష్యంగా ఏదేమైనా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నటువంటి లక్ష్యంతో ఈ 2 పార్టీలు కూడా కలిసి పనిచేయాలి. అది ప్రత్యేక ఆంతర్యం. ఆ రకంగా అభ్యర్థులు కూడా కలిసి నిర్ణయిస్తారని నేను అనుకుంటున్నాను. అంటే అసంతృప్తితో ఉన్నారు అందరూ. కేడర్ కూడా నేను ఆత్మీయ సమావేశాలు కూడా నిర్వహించారు మీరంతా కలిపి. అంటే పార్టీ మారుతాం అవసరం అయితే అని చెప్పేసి మీ కేడర్ కూడా మాట్లాడిన పరిస్థితి ఎలా చూడాలి? మీరు తప్పుడు సమాచారం తప్పుడు అడుగుతున్నారండి. ఎవరు అనలేదన్నమాట. అందరూ కూడా ఏ పార్టీలోనే అనరు. అయితే రిప్రజెంట్ చేశారు, వెళ్ళారు. వాళ్ళు సుమారు ఒక 50-60 కార్లతో వెళ్ళారే తప్ప అది వాళ్ళు ఏమీ అది మాకున్నటువంటి మా నాయకుడు, మాకు ఒక తండ్రి లాంటి వాడు చంద్రబాబు నాయుడు. మా నాయకత్వానికి మా కుర్రోళ్ళు అందరూ వెళ్ళారు, కార్యకర్తలు అందరూ వెళ్ళారు. అది మీరు ఇంకో కోణంలో దాన్ని అభివర్ణించుకుంటే అది మీ ఇష్టం. ఎవరికి ఏ రకమైనటువంటి లేదు. ఇది కాదు. ఇంకా పొత్తు అనేదానికి ఎలా వెళ్ళాలనేది మా తెలుగుదేశం పార్టీలో అనేక ఎన్నికల్లో మాకు తెలుసు. బీజేపీతో పొత్తులో ఉన్నాం ఒకప్పుడు, అదేవిధంగా కమ్యూనిస్టులతో పొత్తులో ఉన్నాం ఒకప్పుడు మరొక పార్టీతో ఉన్నాం. ఈ పార్టీలతో పొత్తులుగా పోటీ చేసే ముందు జరిగినటువంటి ప్రక్రియలన్నీ మా కేడర్కి అందరికీ తెలుసు, మాకు తెలుసు. అంచేత అది ఆ రకంగా జరిగిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తే దాన్ని మేమందరూ కూడా అంటే వేదికలపై కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు ప్రకటించడంతోనే ఈ 2 చోట్ల కూడా అనుకున్న వాళ్ళు ప్రకటన జరిగిందని ఉన్నారు. చాలా చోట్ల అనేక నువ్వు తుమ్మావు, నువ్వు దగ్గావు, నేను అది చిన్న జెండా పెట్టావు, నీకు పొడుగు జెండా పెట్టావు, ఈ రకమైనటువంటి అలకలన్నీ వస్తూ ఉంటాయి. అధినాయకుడే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని మారే అవకాశం ఉంటుందంటారా? వాళ్ళు గొప్ప నాయకులు,
రాష్ట్ర పరిధిలో వాళ్ళిద్దరు గొప్ప నాయకులు. వాళ్ళిద్దరు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు అనేది మనం వేచి చూద్దాం. ఓకే, చివరి వరకు కూడా అవకాశం ఉందంటారు. ఇప్పుడు అది అవకాశాలు ఉంటాయని నేను ఆశావాది. నేను తప్పకుండా నాకు 100కి 101 పాళ్ళు నా అభ్యర్థిత్వం ప్రజలు ఆమోదిస్తున్నారు. అన్ని పార్టీలని, ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు కూడా ఆమోదిస్తున్నాయి. అంచేత దానికి నేను ఇవాళ ఇది మొట్టమొదటి ఎలక్షన్ కాదు నాకు. నేను ఇది 9వ ఎలక్షను, ఇప్పుడు చేస్తే 10వ ఎలక్షను. అంచేత అనేక ఎలక్షన్లు అనేక రకాలైన ఉంటాయి. పెట్టులు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది నాకు బాగా అనుభవాలు ఉంది. ఉన్నప్పుడు ఆ నాయకులందరూ కూర్చొని ఒకే వేదిక మీద ఉండి చక్కగా ప్రెస్ వాళ్ళందరూ పెట్టుకుని ఆయనకి ఇచ్చిన సీట్లు ఎన్నో, ఆయన వీళ్ళు తీసుకున్న సీట్లు ఎన్నో, వీళ్ళిద్దరూ కలిసి అనౌన్స్ చేసిందే అది ఆ టేస్ట్ అప్పుడు కనపడుతుంది. ఆ పొత్తుల యొక్క దాంట్లో ఉన్న ఆంతర్యం, దాని గొప్పతనం, దాని రుచి, దాని పక్కగా కేటాయిస్తే కలిసి మీరు పనిచేస్తారంట చూస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే అక్కడ ప్రకటించినటువంటి పరిణామాలు చూసుకుంటే అంతా పొత్తులు అనేది కూడా అధినాయకులు కూర్చుని నిర్ణయాలు కాబట్టి దీనిపై మరొకసారి నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ బృందమైనటువంటి క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాడర్ అంతా కూడా అసంతృప్తితో వెళ్ళడం జరిగింది. ఆ ప్రకటనతో కొంచెం గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దీనిపై అయితే కూడా స్పష్టత రావాల్సి ఉంది. అధినాయకులు కూర్చున్న తర్వాత చాలా పొత్తులు చూసాం. కానీ ఇటువంటి విధానం మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసిన తర్వాత మళ్ళీ రాజోలు అన్నటువంటి జనసేన టికెట్ కావచ్చు, అలాగే టీడీపీ టికెట్ కావచ్చు, ఎవరికి ఇస్తారనేది కూడా మరొకసారి పునరాలోచన చేసిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పార్టీ భవిష్యత్తు కోసం అయితే మొత్తం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ నిర్ణయాలు అయితే పొత్తులు కావడం జరిగింది. పొత్తుల ఆంతర్యం ఏంటనేది కూడా కూర్చున్న నిర్ణయాలు తీసుకున్నారు. మరొకసారి మారుతుందని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి వెల్లపల్లి సూర్యారావు అయితే చెప్తున్నారు. అలాగే మాజీ మంత్రి కూడా గత కొన్నాళ్ళ నుంచి రాజారాం నియోజకవర్గంలోనే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు వద్ద కూడా గత కొన్ని రోజులు ఇండిపెండెంట్ ఉన్నాడు. అలాగే జనసేన రాజోలతో పాటు రాజారాం 2 సీట్లు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రకటించాడు. ఈ ప్రకటనపై గొల్లపల్లి సూర్యరావు కూడా అది అనుచరులు కూడా దీనిపై అంగీకరించలేదు. అలాగే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కూడా ఆడికి వెళ్ళిన పరిస్థితి, విజయవాడ వెళ్ళారు. అలాగే అచ్చెన్నాయుడు కూడా కలిసి వచ్చిన పరిస్థితి ప్రధానంగా ఉంది. వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ యథావిధిగా గొల్లపల్లి సూర్యరావు అయితే తన అనుచరులతో కూడా సమావేశం నిర్వహించారు. ఎవరు కూడా అధైర్యపడవద్దు, మళ్ళీ త్వరలో మనకు నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. క్యాడర్కి అధైర్యపడవద్దని చెప్పడం జరిగింది. మరొకసారి నిర్ణయం అనుకూలంగా వస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని, జనసేన టీడీపీ పొత్తులో మళ్ళీ టీడీపీ మళ్ళీ సీటు కేటాయిస్తారని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని గొల్లపల్లి సూర్యరావు మాజీ మంత్రి గారు చెప్తున్నారు. పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. బాలుతో ప్రకాశ్ ఆర్టీవీ రాజమండ్రి నుంచి. రైట్, అది రాజోలుకు సంబంధించి ఆ రగడ కొనసాగుతుందనే చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడిన బయట మనం చూసాం. ముఖ్యంగా రాజోలు విషయంలో ఎప్పుడైతే జనసేన టికెట్ ప్రకటించిందో అప్పటి నుంచే జనసేన వర్సెస్ టీడీపీ అని మాట అక్కడ వినిపిస్తోంది. పవన్ ప్రకటనతో ఇప్పుడు ఈ రగడ మరింత రాజుకుంది. రాజోలు టికెట్ తనది అని చెప్పి గొల్లపల్లి సూర్యారావు చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యంగా 40 కార్లతో మంగళగిరి ఆఫీస్కి వెళ్లారు గొల్లపల్లి అనుచరులు. అచ్చెన్నాయుడిని కలిశారు. రాజోలు టికెట్ గొల్లపల్లికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. ఒక్కసారి ఆయనకు మద్దతుగా ఎటువంటి నినాదాలు చేస్తున్నారో మనం చూసాం. ఆయనకు మద్దతుగా 40 కార్లతో వాళ్ళు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సో మొత్తంగా అయితే మాత్రం ఒక రగడ రాజుకుందని చెప్పుకోవాలి. రైట్, ఎప్పుడైతే ఈ అంశం ముఖ్యంగా తమ అనుచరుల నుంచి గొల్లపల్లికి ఈ అంశానికి సంబంధించి రిక్వెస్ట్ కావచ్చు, ఒత్తిడి కావచ్చు వచ్చిందో ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరు అధైర్యపడద్దు, తనకే టికెట్ దక్కుతుందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఒక్కసారి తన అనుచరులను ఉద్దేశించి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ సీనియర్లు అందరూ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్లు అందరూ సుమారు 50-60 కార్డులతో మన జాతీయ పార్టీ కార్యాలయం మంగళగిరి వెళ్ళారు. పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ మంది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు. అనేక ఒడిదుడుకుల నుంచి పార్టీని కాపాడుకుని ఓటమి చెందిన అధైర్యపడకుండా ప్రజల పక్షాన నిరంతరము పోరాడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం ఆరాటపడి ఒక నిబద్ధతతో పాలన అందించినటువంటి నాయకుడు, అలాంటి అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రెండో ప్రక్కనే
ఒక మెరుగైనటువంటి సమాజ నిర్మాణం కోసం నా జీవితాన్ని పక్కన పెట్టి, నా భవిష్యత్తును పక్కన పెట్టి నేను కూడా రాజకీయాల్లో చురుగ్గా నా పాత్రని నేను నిర్వహిస్తాను అని తెలుగుదేశం పార్టీ రెండు కలిసి పనిచేస్తే ఇంకా మంచి పాలన మనం అందించగలం అన్నటువంటి ఆలోచనతో కలిసి పనిచేస్తున్నటువంటి నాయకులు వీళ్ళిద్దరు, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ. అలాంటి వారి యొక్క అనుభవంతో ఉన్నటువంటి ఆ పాలనలో ఏ కార్యకర్తకు అన్యాయం జరగదు. దయచేసి ఎవ్వరూ కూడా మనకున్నటువంటి ఆ యొక్క హద్దులు దాటి మనం ఎవరు వెళ్ళవలసిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా అనేక అనుభవాలు అటు ఉన్నాయి, అనేక సర్వేలు కూడా చేసుకుంటున్నారు. చేత మీరందరూ క్రమశిక్షణతో బాధ్యతగా, నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీయే మన కుటుంబం అనుకుని మనం నడిచాం. ఆ కుటుంబ బాంధవ్యాలు, కుటుంబంలో ఉన్న అనుబంధాలని అనుగుణంగా మన జీవితాలను మనం ముందుకు తీసుకెళ్ళి రాజకీయ జీవితాలను ముందుకు నడిపించుకున్నాం. మరలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదొక కుటుంబం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కుటుంబం, ఈ రెండు కుటుంబాలు ఒకటే కుటుంబం. ఇప్పుడు అంచేత పెద్దలు ఈ రాష్ట్రంలో మరలా ఒక మంచి పాలన రావాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళ నాయకత్వంలో వచ్చే ఆ ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎలాంటి అభ్యర్థులు పెడితే మనం ఆ యొక్క పాలన లేకపోతే అలాంటి పరిపాలన మనం తీసుకురాగలం అన్నటువంటి ఆలోచనతో వాళ్ళిద్దరూ ఉంటారు. అంచేత మీరు దయచేసి అధైర్యపడవద్దు, భయపడవద్దు. మరి ముఖ్యంగా పార్టీకి ఉన్నటువంటి ఆ కుటుంబ నేపథ్యాన్ని, కుటుంబ గౌరవ మర్యాదలను, అంటే పార్టీల యొక్క కుటుంబ మర్యాదలను, సాంప్రదాయాలను ఎక్కడ కూడా దాటి బయటికి వెళ్ళొద్దని మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చెప్పినటువంటి మాట తప్పకుండా ఇబ్బందులు పెట్టి నేను ఎప్పుడు పోటీ చేయలేదు. నాయకత్వం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి పోటీలు చేశాను. నా స్వతహాగా ఒక్కసారి సమితి అధ్యక్షుడిగా ముందు నేను ఒక 8 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేను ఉద్యోగం చేశాను కనుక ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి నేను వచ్చి స్వచ్ఛందంగా నేను రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని. అది ఒక్క ఎలక్షనే నేను నా ఇష్టపూర్వకంగా చేశాను. దరిమిలో చేసినటువంటి అన్ని ఎన్నికలు కూడా పార్టీ యొక్క నిర్ణయం ప్రకారంగా నేను నడుచుకున్నాను. ఇప్పుడు కూడా మనకు పార్టీ ఇది సుప్రీం. నేను మీ అందరూ నన్ను నాయకుడిగా అనుకుంటే నా మాట విని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా, గౌరవప్రదంగా పార్టీల యొక్క గౌరవాన్ని కాపాడే వాళ్ళంగా మనందరం ఉండాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ, ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉంది. తెలుగుదేశం పార్టీ రెండు కలిసి పనిచేస్తే ఇంకా మంచి పాలన మనం అందించగలం అన్నటువంటి ఆలోచనతో కలిసి పనిచేస్తున్నటువంటి నాయకులు వీళ్ళిద్దరు, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ. అలాంటి వారి యొక్క అనుభవంతో ఉన్నటువంటి ఆ పాలనలో ఏ కార్యకర్తకు అన్యాయం జరగదు. దయచేసి ఎవ్వరూ కూడా మనకున్నటువంటి ఆ యొక్క హద్దులు దాటి మనం ఎవరు వెళ్ళవలసిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా అనేక అనుభవాలు అటు ఉన్నాయి, అనేక సర్వేలు కూడా చేసుకుంటున్నారు. చేత మీరందరూ క్రమశిక్షణతో బాధ్యతగా, నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీయే మన కుటుంబం అనుకుని మనం నడిచాం. ఆ కుటుంబ బాంధవ్యాలు, కుటుంబంలో ఉన్న అనుబంధాలని అనుగుణంగా మన జీవితాలను మనం ముందుకు తీసుకెళ్ళి రాజకీయ జీవితాలను ముందుకు నడిపించుకున్నాం. మరలా